లాస్ట్ వీడియోలో కిట్టి గేమ్స్ చూపించా కదా, ఈ వీడియోలో హోస్ట్ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ పెట్టింది అలాంగ్ విత్ రెసిపీస్. వెల్కమ్ డ్రింక్ వచ్చేసి మ్యాంగో పీచ్ బోబా. కాలా చనా బీట్రూట్ కబాబ్స్ ఇవి. సో ఒక లెట్టూస్ ర్యాప్ తీసుకోండి, ఒక కబాబ్ పెట్టు. ఒక నిమిషం, ఫస్ట్ ఇది పెట్టు. కోల్స్లా ఓకే ఓకే పెట్టుకో. బూందీ అంటే మీ ఇష్టం, క్రంచ్ ఆప్షనల్ కావాలంటే వేసుకోండి. లో కార్బ్ ర్యాప్స్. నెక్స్ట్ ఇదిగో హంకర్డ్. ఇదిగో నెక్స్ట్ ఇదిగో ఇది రైస్ ఫ్రాప్ విత్ చిల్లీ ఆయిల్. ఓకే నెక్స్ట్ లజానియా. ఇవి ఐటమ్స్. ఇప్పుడు వీటి రెసిపీస్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి రైస్ పేపర్ స్ప్రింగ్ రోల్స్. మనకి రైస్ పేపర్ షీట్స్ బయట దొరుకుతాయి, అవి తెచ్చుకోవాలి. దెన్ వీ నీడ్ స్లైస్ కుకుంబర్స్, అవకాడోస్, ఆలపినోస్, బీట్రూట్, క్యారెట్, yellow పెప్పర్స్, లెటర్స్ అండ్ స్పినచ్. సో ఆలపినోస్, బీట్రూట్ ఇంకా క్యారెట్ ని పికిల్ చేసింది. బీట్రూట్ క్యారెట్స్ ఇలా స్లైసెస్ చేసుకొని వాటర్ వెనిగర్ మిక్స్చర్ లో బాయిల్ చేశాను. ఇది 1 or 2 days అహెడ్ చేసుకుంటే టేస్ట్ బెటర్ ఉంటుంది. ఆ రైస్ పేపర్ ని 20 seconds వాటర్ లో నానబెడితే అది మెత్తగా అవుతుంది. అందులో ఇంకా మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అన్ని ఉన్నాయి కదా, వాటి అన్నిటిని వేసుకుని వ్రాప్ చేసుకోవడమే. ఇంకా కావాలంటే ఇందులో బాయిల్డ్ ఎగ్స్, లేకపోతే బాయిల్డ్ నూడిల్స్, బీన్స్, స్ప్రౌట్స్, మైక్రో గ్రీన్స్, ఇట్లా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. దీని కాంబినేషన్ చిల్లీ ఆయిల్, చాప్డ్ జింజర్, గార్లిక్ సాటే చేశాను. ఆ సాటే చేసిన వాటిలోకి వెనిగర్, సోయా సాస్, సాల్ట్, పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసి ఆయిల్ ని బాగా హీట్ చేసి నువ్వుల నూనె, తిల్లి ఆయిల్ అందులో పోసేయాలి. ఓకే, దట్స్ ఇట్. ఇది మీకు నెల రోజులైనా నిల్వ ఉంటుంది. అంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలా? అవసరం బయట మనకి రూమ్ టెంపరేచర్ బాగానే ఉంటుంది. ఆలివ్ ఆయిల్ బ్రష్ చేస్తున్నాను. ఇది డ్రై అయిపోకుండా మస్లిన్ క్లాత్ ని వెట్ చేసి వేసాను. పార్టీ స్టార్ట్ అవడానికి టైం పడుతుంది, రోల్స్ అన్ని ఫినిష్ టైం పడుతుంది కదా, దానికోసం. సో ఇది 1 hour దాకా బానే ఉంటుందా? అంటే లైక్ ఇది డ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కాలాచనా బీట్రూట్ కబాబ్ రెసిపీ. దీనికి ఓవర్ నైట్ నల్ల శనగలు ఉంటాయి కదా, వాటిని సోక్ చేసుకొని నెక్స్ట్ డే బాయిల్ చేసుకోవాలి. బీట్రూట్ ని కూడా బాయిల్ చేసుకొని ఆ రెండింటిని కలిపి స్మాష్ చేసుకొని అందులో ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, మనకు కావాల్సిన స్పైసెస్ అన్ని వేసుకొని బైండింగ్ కి బ్రెడ్ క్రమ్స్, అది కంపల్సరీ అంట. బ్రెడ్ క్రమ్స్ వేసుకుని రోల్ చేసుకోవాలి. ఒక్కొక్క రోల్ లో ఒక్కొక్క చీజ్ స్లైస్ పెట్టింది తను. మనం ఇట్లా కబాబ్స్ లాగా రోల్ చేసుకొని వాటిని షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఓవెన్ లో ఎయిర్ ఫ్రై, ఇంకా మన ఇష్టం. మా హోస్ట్ అయితే షాలో ఫ్రై చేసి, ఇవి మనం ముందే చేసుకుని ఫ్రీజ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవడము, బేక్ చేసుకోవడము కూడా చేయొచ్చు. అది లెటర్స్ ర్యాప్ లో అసెంబుల్ చేసేటప్పుడు అందులో కోల్స్ లో వేసింది కదా, అది కూడా హోమ్ మేడే. ఇప్పుడు దాని రెసిపీ చూద్దాం. నేనైతే క్యారెట్, కుకుంబర్, స్పినాచ్, క్యాబేజ్, ఎల్లో క్యాప్సికమ్స్ చాలా థిన్ స్లైసెస్ చేసి హంకర్డ్, సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసి రెడీ చేశాను. రా వెజిటబుల్స్ అన్ని. యూజువల్ గా కోల్స్లలో మైనీస్ వేస్తారు కదా, ఇది హెల్దీ వర్జన్. హంకర్డ్ వేసింది. ఒక 30 minutes ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఫ్లేవర్స్ బట్టి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందంట. నెక్స్ట్ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. స్టే ట్యూన్డ్.